హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చపాతీలతో కొంచెం వెరైటీగా చేసుకుందామండి. ఇక్కడ రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే ఇలా కొంచెం వెరైటీ చేసుకోవచ్చు. ఈ చపాతీలు ఉన్నాయి కదా, వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా నైఫ్తో ఇలా రౌండ్ చేసి అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకుందాము. మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఆయిల్ వేయడానికి కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇది కొంచెం చిటపటం ఉంటున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి బఠానీలు వేస్తున్నానండి. ఇప్పుడు మనకు సీజన్ కదా, మార్కెట్లో చాలా వస్తూ ఉంటాయి, ఇవి కొన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. అలాగే మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనకు చపాతీలను బట్టి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇదంతా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందామండి, మనకన్నీ కూడా ఉడికిపోయాలండి, మంచిగా వేగాయి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనకు ఇష్టం ఉంటే, మీకేమైనా ఇష్టం ఉంటే సోయా సాస్ వేసుకోవచ్చు, అలాగే టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోవాలండి. సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము, మనకు మంచిగా ఉడికిపోయిందండి ఈ చపాతీ. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి మనకు రెడీ అయిపోయిందండి. మిగిలిపోయిన చపాతీలతో ఇంత మంచి డిష్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రొద్దున బాక్సుల్లో కూడా పెట్టి ఇచ్చేయచ్చు. మనకు వంట వీలు కానప్పుడు చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎవరైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.